खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। పరమాత్మ లక్షణాలు చెప్తూ పరమాత్మ ఎట్లా ఉంటాడో చెప్పింది శాస్త్రం. ఏమని చెప్పిందంటే తదేజతి తన్నైజతి అంది. తనేజతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః అంది. ఇది ఒక శ్లోకం. తదేజతి తన్నైజతి అంది. అది చెలిస్తుంది, పరిగెత్తుతుంది, అది పరిగెత్తదు. రెండు ఒక్క చోట పెట్టాడు, జాగ్రత్తగా వినండి. అది పరిగెత్తుతుంది, అది నడుస్తుంది, అది నడవదు అన్నాడు. మరి నడుస్తుంది అన్న పక్కనే నడవదు అని పెడితే ఈ రెండు కాంట్రవర్సల్ పాయింట్లు. ఇది నడుస్తుందా నడవదా కదా? నడవగలవాడా వాడు నా కుంటివాడా? వాడు కుంటివాడు వాడు నడిచేవాడు అని చెప్పారనుకోండి, మీకేం అర్థమవుతుంది? తద్దూరే తద్వంతికే. అది దూరంగా ఉంటుంది, అది దగ్గరగా ఉంటుంది. చూడండి, రెండు కూడా ఎటువంటి వ్యతిరేక పదాలు. అందుకే నిన్న మీకు ఇది చెప్పాలంటే ఇంకో అరగంట పడుతుందమ్మా అని చెప్పాను. పరమాత్మ గురించి చెప్తూ మనలాగా సచ్చిత్తులే అని చెప్పలే. ఆ సచ్చిత్తుల లక్షణాలే, సచ్చిత్తులే పరమాత్మ. ఆ సచ్చిత్తు లక్షణాలు అది నడుస్తుంది, అది నడవదు. అది దూరంగా ఉంటుంది, అది దగ్గరగా ఉంటుంది. అవే కాకుండా తదంతరస్య అది లోపల ఉంటుంది. తదు సర్వస్యాస్య బాహ్యతః బయట కూడా ఉంటుంది. బయట కూడా ఉండేటప్పుడు లోపల కూడా ఉంటుందని ఎందుకంటున్నావు? తదంతరస్య అన్నావు కదా. స్టేట్మెంట్లు ఇవన్నీ. అది లోపల ఉంటుంది, అది బయట ఉంటుంది. ఏమ్మా? తదు సర్వస్యాస్య బాహ్యతః అన్నది. అది కూడా కాకుండా ఇంకా ఏమందంటే నచ ఊర్ధ్వం నచ అధ. అది పైన లేదు, అది కింద లేదు. చూడండి ఎట్లా అర్థమవుతుంది. రామనాథం గారు లేకపోతే ఇంకేమీ లేదు, ఏం చదువుకున్నా ఏం అర్థం కాదు. ఏమ్మా? ఇంకా ఏమందంటే నచ ఊర్ధ్వం నచ అధః అంది. పైన లేదు, కింద లేదు. మరి ఎక్కడుందా అంటే బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్. నీ వెనక బ్రహ్మముంది, నీ ముందు బ్రహ్మముంది. దీనికి మనకేమర్థం అవుతుందంటే అది పైన లేదు, కింద లేదు, వెనక ముందు ఉందని అర్థమవుతుంది. నార్మల్ బ్రెయిన్కి ఏమర్థం కావాలి? ఈ పదాలు ఇవే ఉపనిషత్తులో ఉన్నాయి. ఇది ఏమ్మా? ఇప్పుడు చూడు, ఒకసారి మీకు చదివి వినిపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకేమర్థం అవుతుందో చూడండి. పరమాత్మ ఆయనలోని శక్తి మాత్రమే ఉన్నాయి. పరమాత్మ ఆయనలో శక్తి,
అవే ఉన్నాయి ప్రపంచంలో, ఇంకా వేరే ఏమీ లేవట. ఆయన శక్తి ఆయన ఉన్నారు. ఆయన అంటే సచ్చిత్తులు. ఆ సచ్చిత్తుల లోపల అవ్యక్తంగా ఉన్న ఒక శక్తి ఉంది. అది అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మళ్ళీ లోపలికి పోతూ ఉంటుంది. ఆయనలో ఆ శక్తి ఉంటుంది. అది ఎలా ఉంది అంటే, మిమ్మల్ని ప్రతి పదార్థంలో పరమాత్మని చూడమని అడిగినట్లయితే, అంటే ఆయన సత్తు చిత్తు ఆనందం అన్నాం కదా. ఈ సత్తు చిత్తు ఏమిటంటే సచ్చిత్తులు, అవే అస్థిభాతి. ఆనందం అన్నటువంటిది ఉపయోగం అన్నమాట. ఇప్పుడు ఈ బళ్ళలో మీకు పరమాత్మను చూపించమని అనండి కదా, ఈ ప్లేట్లో పరమాత్మను చూపించమని అనండి. ఏమ్మా, పరమాత్మని ఎట్లా చూడాలంటే, ఇది ఉంది అని అంటున్నారు కదా, ప్లేటు ఉంది, బల్ల ఉంది, మైకు ఉంది అంటున్నాం కదా. ఉందని నువ్వు ఎలా చెప్పావంటే, ఇది నాకు కనిపించింది, ఇది నాకు కనిపించింది, పుస్తకం నాకు కనిపించింది. కాబట్టి ఉండడము కనిపించటము అనేది సచ్చిత్తుల లక్షణాలు. ఏ పదార్థంలోనైనా ఈ రెండు లక్షణాలు ఉంటే, ఆ పిల్లర్ ఉంది, ఆ యాంప్లిఫైయర్ ఉంది, ఆ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఉంది, ఈ కుర్చీ ఉంది, ఈ దండ ఉంది, నాకు కనిపించింది. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ పరమాత్మ లక్షణాలు. ఆ మూడో లక్షణం ఉందే, మూడవది అదేంటంటే, అది ఉపయోగానికి రావాలి. ఉన్న కుర్చీ కూర్చోడానికి ఉపయోగపడుతుంది. టేబుల్ నా చెయ్యి పెట్టుకోవడానికి, నేను పుస్తకం పెట్టుకోవడానికి, నేను రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. పుస్తకం ఉంది కనిపించింది, నేను చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మైకు ఉంది, చూడండి జాగ్రత్తగా వినండి, మైకు ఉంది, నేను మాట్లాడిన మాట ఆ చివరి వరకు వినిపించడానికి ఉపయోగపడుతుంది. సూది ఉంది, ఆ సూది గుచ్చుకుంటుంది, ఉంది కనిపించింది, అట్ ద సేమ్ టైం గుచ్చుకుంటుంది సూది, లేకపోతే కుట్టుకోవడానికి పనికి వస్తుంది. మంచికైనా చెడుకైనా ఏ వస్తువైనా ఉంటుంది, కనిపిస్తుంది, ఉపయోగపడుతుంది. ఈ మూడు సచ్చిత్ అనేటువంటి పరమాత్మ లక్షణం. అవ్యక్తమైనటువంటి శక్తి వ్యక్తం అవడం, అది అంటే చదువుకోవటము అనేటువంటిది కదా. పుస్తకం చూసినప్పుడు ఈ చదువుకోవటం అనేది నా లోపల ఉంది, అది నాకు వ్యక్తం అవుతోంది, చదవడం అనే పని క్రియ జరిగితే. మైకులో లోపల దాగి ఉంది ఒక శక్తి. ఏమ్మా, నేను మాట్లాడిన మాటను దూరంగా తీసుకుపోగలుగుతోంది. ఇది మైకు ఉంది, మైకు కనిపించింది, మైకు నా సౌండ్ని అక్కడి దాకా చేరుస్తోంది. అర్థమైందా? టేబుల్ ఉంది, టేబుల్ కనిపించింది, టేబుల్ ఉపయోగపడుతోంది. కుర్చీ ఉంది, కుర్చీ కనిపించింది. ఇట్లా పరమాత్మ లక్షణాలు ప్రతి దాంట్లో చూడడం నేర్చుకో. ఫైనల్గా కూడా ఇదే నీకు చివరిలో చెప్పేది కూడా, ఉంది, కనిపించింది, ఉపయోగపడుతోంది కదా. యమధర్మరాజు ఉన్నాడు, కనిపించాడు, నన్ను తీసుకుపోవడానికి వస్తున్నాడు, వాడి పని. అట్లా కనుక నువ్వు ఆలోచించినట్లయితే అది పరమాత్మ లక్షణం. కానీ యముడు నన్ను ఎత్తుకుపోతాడబ్బా అని అనుకున్నావంటే అది జీవలక్షణం అయిపోతుంది. ఇవి కాక దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే, ప్రతి వస్తువులో ఇంకా 7 లక్షణాలు ఉంటాయి. ఈ 3 కాక. బాగా వినండి అమ్మా, నేను ఎట్లా తెలుసుకున్నానో అట్లా చెప్తున్నా. పరమాత్మని చూపించమని మీరు ఎవరినన్నా అడగండి, ఎవడు చూపించలేడు, ఎందుకంటే వాడు చూడలే. నేను చూడగలను, మీకు చూపించగలను, కానీ మీకు ఆ శక్తి తెలియదు కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు. ఇవి కాక ఇంకా 7 లక్షణాలు ఉన్నాయి ఈ వస్తువుల్లో. ఆ 7 ప్రపంచ లక్షణాలు, ఈ 3 పరమాత్మ లక్షణాలు. ప్రపంచం అంటే ఏమిటి అని మళ్ళీ క్వశ్చన్ వేసుకోండి. ప్రపంచం అంటే జీవుడు, జగత్తు. ఏమా, జీవ జగత్తులు ఇవి రెండే కదా ప్రపంచం. పైగా మనకెక్కడో తెలియకుండా ఉన్న ఒక ఈశ్వరుడు. జీవ జగత్తు ఈశ్వర అనేటువంటివి 3 ప్రపంచ లక్షణాలు. పరమాత్మ లక్షణాలు 3. అవేమిటి? సత్తు, చిత్తు, ఆనందం. ఆనందం అంటే ఏమిటి అర్థం?
ఉపయోగం. ఉపయోగం అన్నప్పుడు అది కష్టంతో ఉపయోగం కావచ్చు, సుఖంతో కూడా ఉపయోగం కావచ్చు కదా. సుఖం అనేది ఉపయోగమే, కష్టం అనేది ఉపయోగమే. ఈ మూడు పరమాత్మ లక్షణాలు, ఈ మూడు జగత్తు లక్షణాలు. అంటే 6 లక్షణాలు అయిపోయినాయి మనకి. ఇప్పుడు దీంట్లో జగత్తు లక్షణాలు మీకు చూపిస్తారు. జగత్తు జీవుడు మళ్ళీ ఇద్దరు ఉన్నారు కదా, జీవ జగత్తులు. ఇందులో నామ రూప అనే 2 జీవ లక్షణం. నామ రూప. నామ అంటే దాని పేరు, రూప అంటే దాని ఆకారం. నామ అంటే దీని పేరు మైక్. ఈ మైక్ అనే దానికి ఒక రూపం ఉంది, దాని పేరు కుర్చీ. ఆ కుర్చీకి ఒక రూపం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. నామ రూప. ఏమ్మా, సూదికి సూది దాని పేరు. ఆ సూదికి రూపం ఉంది. ఏమిటి? కొత్తగా ఉండి పొడుగ్గా ఉండే ఒక రూపం. ఇది ప్లేట్. ఈ ప్లేటుకు ఒక రూపం ఉంది. నామ రూప అనేవి 2. నామ అనేది జీవలక్షణం, రూప అనేది జగత్తు లక్షణం. దీంట్లో 2 లక్షణాలు ఉన్నాయి కదా. అందరికి కనబడుతున్నాయా? టేబుల్లో కూడా టేబుల్ కాదండి, మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు. బల్ల. ఆ బల్లకు ఒక రూపం. ఇవి 2 ఉన్నాయి కదా, జాగ్రత్తగా వినండి. ఇవి కాక ఇప్పుడు ఎంత ఉంది? మొదటి 3, మళ్ళీ 2 వచ్చినాయి, మొత్తం 5 అయినాయి. 5లో ఏమేమిటి మళ్ళీ చెప్పండి? సత్తు, చిత్తు, ఆనందం, నామ, రూప. ఈ 5 అయిపోయింది. ఈ 5లో 3 పరమాత్మ లక్షణాలు, 2 ప్రపంచ లక్షణాలు. ఈ 5 అయిపోయిన తర్వాత టేబుల్కి ఒక లక్షణం ఉంది. టేబుల్కి ఏం లక్షణం? ఇది పాంచభౌతికం, 5 భూతాల మిశ్రమంతోనే తయారైంది. దీనికి శబ్దం ఉంది, స్పర్శ ముట్టుకోండి గట్టిగా ఉంది, దీన్ని ముట్టుకోండి. ఈ స్పర్శ వేరు, ఈ స్పర్శ వేరు, ఆ కుర్చీ స్పర్శ వేరు. ఏమ్మా? రూప రస గంధ. దాన్ని మీరు చూడండి, నాలుకతో టచ్ చేయండి. ఇది బాగుండదేమో కానీ దీని రుచి ఒకటి కాదు, వేరే వేరే రుచులు వస్తాయి. ఏమ్మా? దీని రుచి ఒకటి కాదు. శబ్ద స్పర్శ రూప రస గంధ 5 లక్షణాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని అయినాయి? అవి 5, ఇవి 5, 10 లక్షణాలు ఉన్నాయి. 10 అనే నంబర్ వేస్తే 1 0, 1 1. ఆ 1 పరమాత్మ. అర్థమైందా? సచ్చిత్తులు 3 పరమాత్మ లక్షణం అని చెప్పాను నేను, పరమాత్మ అని చెప్పలే మీకు కదా. ఈ పరమాత్మ అర్థమైందామా అందరికీ? అక్కడి వాళ్ళకి ఏది అర్థమైన వాళ్ళు ఒకసారి చేయెత్తండి అమ్మా. ఓ, అందరు ఎత్తుకున్నారు, పర్వాలేదు. అంటే ఈ ముందర వాళ్ళకి అర్థం కాలేదా? మరి ఏందిరా మరి మీరు? అరే, విన్న వాళ్ళందరికీ ఎవరికి అర్థమైందా కాలేదా అని నేను అడుగుతుంటే వీళ్ళు మాత్రం ఊరుకున్నారు. ఏమైనా మనం 10 లక్షణాలు చూపించాను మీకు. 10లో 1 పరమాత్మ. ఈ 0 ఉందే, 0 లేనిది. అందుకని ఇది సత్యం. ఏది సత్యం? 1 సత్యం. ఈ 0 మిథ్య. ఎందుకు 0 మిథ్య అంటే ఈ 0కి ఒక వాల్యూ లేదు. ఏ ప్లేస్లో ఉంటే దాని వాల్యూ మారుతూ ఉంటుంది. అది 1ల స్థానంలో ఉందనుకోండి, దాని పేరు 0. అది 10ల స్థానంలో 0 పెట్టామనుకోండి, దాని పేరు 10. అది 100ల స్థానంలో 0 పెట్టామనుకోండి, దాని పేరు 100 కదా. 1 మాత్రం మారదు. 1 1గానే ఉంటుంది. మిగిలిన 0లన్నీ మారవు. ప్లేస్ మారితే మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ జగత్తు మిథ్య అన్నాడు. మిథ్య అంటే ఏమిటి? ఒక చోట ఉంటే ఒక రకంగాను, ఇంకో చోట ఉంటే ఇంకో రకంగాను అది మారుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ 0 ఎలా వచ్చింది నాకు? ఒక 100 అనే దాన్ని ఒకసారి మీరు వేసుకోండి. 1 2 0 కదా. 100 అంటే ఎలా ఉంటుంది?
ఒక ఒకటి, రెండు సున్నాలు, రెండు సున్నాలు ఉంటాయి ఏమ్మా. అందులో ఒకట్ల స్థానంలో ఉన్న సున్నా పదంకనే సూచిస్తుంది. రెండో స్థానంలో ఉన్న సున్నా ఒకటినే సూచిస్తుంది. రెండోది 10ని సూచిస్తుంది. మీకు అర్థమవుతోంది కదా 100 అనేటువంటిది వేసుకున్నప్పుడు. ఈ ఒకట్ల స్థానంలో ఉన్న సున్నాని 9 అంటాం, సింగిల్ డిజిట్స్ అంటాం. 9 అనే అంకె వేస్తే దాని తర్వాతది ఏమిటి అంటే 10 ఇవ్వాలి. 9 వరకే ఒకట్ల స్థానంలో ఉండడానికి అర్హత ఉంటుంది. అందులో ఒక్కటి కలిపామంటే అది ఇక్కడికి పోయి ఇక్కడ సున్నా అయిపోవాలి. అంతేనా? మనకు చిన్నప్పుడు లెక్కలు అట్లాగే చెప్పారు కదా. అట్లాగే రెండవ స్థానంలో కూడా మొదటి స్థానంలో మనం 9ని పెట్టాం, రెండవ స్థానంలోకి ఒకటి వెళ్ళిపోయింది 10 అనేటప్పటికి. మళ్ళీ 11 నుంచి మనం మొదలుపెట్టి మళ్ళీ 9 దాకా ఇక్కడ లెక్క పెట్టుకున్నాం. అది ఎంత వస్తుందంటే ఇక్కడి 9 చూడండి 99 అవుతుంది. ఇక్కడ 9, ఇక్కడ 9, రెండు 9లు అయ్యేప్పటికి మేమేమవుతుంది 99. ఈ 99 ఈ ఒకటిలో మర్జ్ అయిపోతాయి. 100 అనేటప్పటికి ఏమైనాయిరా 99 వెయ్యను. ఎప్పుడైతే 100 చేరిపోతుందో 99 కూడా సున్నాలు అయిపోతాయి. ఏదైతే అట్లా సున్నా అయిపోతుందో అది మిథ్య. ఎందుకంటే దాని నంబర్ 9 అంటే 9గా ఉండాలి. 9గా ఉండకుండా ఏమైపోయింది? అది సున్నా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచం కూడా ప్రళయం అయితే సున్నా అయిపోతుంది, ఒకటి మిగులుతుంది కదా. నేను ఒకసారి అమెరికా నుంచి మన వాళ్ళకి ఒక క్వశ్చనీర్ ఇచ్చాను. అమ్మ 99 మార్కులు మీరు తెచ్చుకోండి, 1 మార్కు నేను వేస్తాను, మీకు 100 వస్తాయని. అప్పటి పరీక్షలో నెగ్గలే ఎవరు. ఏదో వాళ్ళకి చేతనైంది చెప్పారు కానీ అందరికీ రాలే మార్కులు. 99 అర్థమైంది కదా. ఒకటి పరమాత్మ. ప్రతి వస్తువులో ఆ ఒకటిని చూడగలిగితే, సచ్చిత్తులను చూస్తేనే నీకు ఆ ఒకటిని చూసే తెలివి వస్తుంది. మిగిలినవన్నీ ఏమవుతాయంటే 9 ఏమిట్రా అంటే చెప్పా కదా, శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటివి 5 గుర్తుంటున్నాయి కదా. ప్రతి వస్తువులో చూడండి ఏమేమి ఉంటాయి, రూపరస గంధ అని ఉంటాయి. ఎందుకంటే వంట ఇంట్లో ఎవరో ఒక గాజు గ్లాస్ కింద పడేస్తే ఇమీడియట్గా నాకేం తెలుస్తుందంటే ఆ పడ్డది గాజు గ్లాస్ అనిపిస్తుంది. స్టీల్ గ్లాస్ పడేశారనుకో మరి ఎట్లా, శబ్దం ఒకటే కదా కదా. మీరు సాధన ఎలా చేసుకోవాలంటే శబ్దం వినగానే ఇది ఆకాశం నుంచి వచ్చింది. శబ్ద స్పర్శ రూపరస గంధాలనే 5 లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశం నుంచి శబ్దం వచ్చింది, వాయువు నుంచి స్పర్శ వచ్చింది, అగ్ని నుంచి రూపం వచ్చింది, జలం నుంచి చెప్పండి, పృథ్వీ నుంచి ఇది వచ్చింది, సోలిడిఫై అయ్యి ఇది వచ్చింది. ఈ 5 లక్షణాలు పంచభూతాలవి. మీకు శబ్దం వినగానే మీకు అనిపించాలి. ఏ శబ్దం అన్నా అంటే కారు హార్న్ కూడా వినిపించాలి. మీరే కొట్టక్కర్లే, ఎవడు కొట్టినా ఆ శబ్దం వినగానే అవి 5 భూతాలలో ఒక భూతం మాట్లాడుతోంది, అది నేను ఉన్నాను అని చెప్తోంది నీకు. ఎక్కడున్నాను అని? ఆ గ్లాసులో ఉన్నాను. అర్థమవుతోందా? శబ్దం చెప్తోంది. వరుసన ఇంకా మిగిలినవన్నీ కూడా చెప్తున్నాయి నీకు. నేను పంచభూతాలు కలవకపోతే ఈ వస్తువు తయారు కాదు. ఎట్లా కలిసినాయండి అదంటే దీన్ని కరగబెట్టాలి, దీనికి నిప్పంటించాలి, దీన్ని వాయువులో ఆరబెట్టాలి కదా, దీన్ని సుత్తె మీద పెట్టి కొట్టాలి, వాడేవో చాలా చేస్తాడు. మొత్తానికి 5 భూతాలు దీంట్లో చేరితేనే ఈ వస్తువు తయారవుతుంది. ఈ 5 భూతాలు కాకుండా దీంట్లో నామ రూప అనేటువంటివి 2 వచ్చినాయి. దీనికి ఒక పేరు, దీనికి ఒక రూపం.
ఒక పేరు, ఒక రూపం. ఏ వస్తువుకైనా ఈ రెండు తప్పు. అప్పుడు ఎన్నైనాయి? 7 అయినాయి కదా. 7 కాక ఇంకా ఇందులో ఏమున్నాయి? సత్తు చిత్ అనేవి ఉన్నాయి. సత్తు చిత్తు అనే 2 ఉన్నాయి. 9 వచ్చినాయా? ఈ 9ని మనం 10 ఎట్లా చేయాలో మీరు చెప్పండి. మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి, నేను చెప్పేస్తాను మీకు. మీకు మొత్తం 10 ఉండాలని చెప్పాను. 10లో ఏమేమి ఉంటాయో మీకు చెప్పాను. ఇప్పుడు నేను దేన్ని మిస్ చేశానో మీరు వెతుక్కుని నాకు చెప్పండి. దాని ఉపయోగాన్ని మనం ఏమనాలి? ఆనందం అనాలి. ఆనందం అనాలి. ఆ ఉపయోగం అనేటువంటి ఆ వస్తువు అంటే 10 కదా ఉండాలి, అవ్యక్తంగా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నేను పాఠం చెప్పగలను అని మీకు తెలియదు, నేను మిమ్మల్ని తిడతాను అని కూడా మీకు తెలియదు కదా. అది నాకు అవ్యక్తంగా ఉంది నా లోపల, అదే వ్యక్తమైంది కదా. ఈ 10వ ఉందే, ఇది అవ్యక్తంగా ఉంటుంది. దాని పేరు శక్తి. ఆ శక్తి ఎవడి అధీనంలో ఉంటుందంటే శక్తివంతుడి అధీనంలో ఉంటుంది. శక్తి ఎవడి అధీనంలో ఉంటుంది? శక్తివంతుడి అధీనంలో ఉంటుంది కదా. శక్తివంతుడు. ధనం ఎవరి దగ్గర ఉంటుంది అని వాళ్ళు ఏమన్నారు? ధనవంతుడు. ధనవంతుడు అంటే ధనము కలవాడు. శక్తివంతుడు అంటే శక్తి కలవాడు కదా. ఆ శక్తి కలవాడి అధీనంలో ఉంటుంది. కలవాడు ఎవడు అంటే ఇక్కడ సచ్చిత్తులు. వాళ్ళిద్దరే కదా, ఇద్దరుగా ఉంటారు కానీ వాళ్ళిద్దరు కలిసి ఒకడు. వాడెవడు అంటే అర్ధనారీశ్వరం అని మనం అంటాం. అర్ధనారీశ్వరం అని వాడి పేరు. ఎవడి పేరు? ఆ శక్తి కలవాడి పేరు. ఎప్పుడైతే వాడిలో నుంచి శక్తి, అవ్యక్తమైన శక్తి వాడిలో ఉంది, వాడు ఉన్నాడు, వాడి శక్తి ఉంది. శక్తి కనిపించదు, వాడు కనిపిస్తాడు కదా. ఇప్పుడు 9 ఇందా నుంచి 9 చెప్పుకున్నాం కదా. ఈ 10వది వాడిలో నుంచి శక్తి వ్యక్తమైంది. వ్యక్తమైందని మాకెట తెలుస్తుందండి అంటే, వ్యక్తం కాకపోతే ఇప్పుడు మీరందరిలో శక్తి వ్యక్తమైంది. వీళ్ళలో ఏమిటిరా అదేం కంప్యూటర్ నాలెడ్జ్ అనే పేరుతో వీళ్ళలో ఒక శక్తి ఉంది. నేను చాలా బాగా బిజినెస్ చేయగలనని వాళ్ళలో ఉంది. వీళ్ళలో ఏముందో నాకు తెలియదు. అట్లా ఒక్కొక్కళ్ళలో శక్తి దాగి ఉంది. వాళ్ళు మనుషులు ఉన్నారు, వాళ్ళల్లో శక్తి ఒక్కొక్కళ్ళలో ఒక శక్తి ఉంది. ఎంఎస్ సుబ్బలక్ష్మిలో పాట పాడే శక్తి ఉంది, దాగి ఉంది. సుబ్బలక్ష్మి కనిపిస్తుంది, సుబ్బలక్ష్మి పేరుంది కదా. ఈ 9 ఉన్నాయి ఆమెలో, కానీ శక్తి మాత్రం కనిపించకుండా ఉంది కదా. కనిపించకుండా ఆ శక్తి ఉంది అంటే, ఉంది అంటున్నాం, అది ఆమెలో సత్తు భాగం. ఉంది అన్న భాగం సత్తు ఆమెలో. ఆ శక్తి ఒక శక్తివంతుడు ఒకడు ఉండాలి కదా, అది చిత్తు భాగం. ఆ సచ్చిత్తుల్లో నుంచి ఆ శక్తి బయటికి రాగానే, ఎప్పుడైతే అది బయటికి వస్తుందో, బయటికి రాకపోతే, అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞానం అని ఎందుకన్నారంటే, ప్రజ్ఞానం లోపల ఉంటుంది, అది బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు మాత్రమే బ్రహ్మ అంటున్నాం. ప్రజ్ఞ లోపల ఉన్నప్పుడు వాడేం కాదు కదా. అది బయటకు వచ్చినప్పుడే, నేను పాఠం చెప్పినప్పుడే నేను టీచర్ని అవుతా. చెప్పకపోతే ఈ సీట్లో కూర్చోబెడితే నేను టీచర్ని అవుతానా? కాదు. అర్థమవుతుందా? ఈ 10వది ఎప్పుడైతే చేరుతున్నదో అంటే వాళ్ళ లోపల నుంచి బయటకు వస్తున్నదో, అప్పుడు 100 అవుతోంది. 100 అయితే ఏమైందిరా అంటే 2 సున్నాలు సున్నలు అయిపోయినాయి, 1. అది అద్వైతం. అర్థమైందా? ఇది చెప్పడానికి ½ an hour పట్టింది, ఇంకా ఎక్కువే పట్టిందేమో కదా. ఇప్పుడు తెలిసిందా అద్వైతం ఎందుకు అంటే, రెండవది లేదు, ఒకటే ఉంటుంది. ఏమ్మా? ఆ ఒకటిని నువ్వు ఎట్లా విభజించుకోవాలంటే, ప్రతి వస్తువులో 10 ఉంటాయి.
ఆ 10లో శబ్దస్పర్శ రూపరసగంధాల 5 రికాపిచులేషన్, మళ్ళీ మీకు గుర్తు రావడం కోసం చెప్తున్నా, మర్చిపోతారేమోనని. 5 ఉంటాయి, దానికి ఒక పేరు ఒక రూపం ఉంటాయి. ఈ వస్తువు చచ్చిపోయింది అనుకోండి కాసేపు, అప్పుడు ఏం పోతాయంటే ఈ 7 పోతాయి. ఈ వస్తువు చచ్చిపోతే ఈ 7 పోతాయి, ఆ 3 ఉంటాయి. ఆ 3 ఎట్లా ఉంటాయండి మాకు తెలియటలేదే, చచ్చిపోయిన వాళ్ళు ఇంకేం లేవు కదా అంటే, చచ్చిపోయిన తర్వాత మనని కట్టెల్లో పెట్టి కాల్చేస్తారు. ఆ కాలిన తర్వాత ఏం మిగులుతుంది? బూడిద మిగులుతుంది. బూడిద ఉంది అంటావా, బూడిద లేదంటావా? బూడిదకు ఒక ఆకారం కూడా ఉంది కదా. ఆ బూడిద కంట్లో పడింది అనుకో, ఆ ఉపయోగం ఏదో చేస్తున్నది కదా, ఆ చెయ్యడం అనేది ఉంటుంది. మరి ఏం పోయింది? ఇదే సాధన, ఇట్లే సాధన చేసుకోవాలి కదా. ఇట్లా చేసుకుంటే మీకు కూడా నాకు వచ్చినట్టే వస్తుంది, లేకపోతే రాదు. ఎంతసేపు నేను ఇంకొకరిని ఉన్నాను అనుకుంటే మాత్రం బ్రహ్మ విద్య రాదు. నేను చంపేస్తే వస్తుంది. నేను చంపండి. ఏ నేను చంపాలి? నకిలీ నేను చంపండి. ఒరిజినల్ నేను బయటకు వస్తే దాని గురించి అదే తెలుసు, దాని గురించి అదే మాట్లాడగలదు, అదే చెప్తుంది. అన్నిటికీ అర్థం అవడం అదే నేర్చుకుంటుంది. మరి అన్నిటికీ అర్థమయ్యేటట్టు ఇన్నాళ్ళు నేను చెప్పింది మీరు వింటున్నారు. మీకు రావాలంటే అసలైన సాధన ఏంటంటే నీ అసలైన నేను బయటికి రావడమే. ఏం అక్కర్లేదు, నాకు ఇద్దే లేదు అద్దె లేదు ఏం తెలియక్కర్లేదు కదా. ఏ వస్తువైనా చూడండి, అర్థమైందా? ఇంతవరకు సచ్చిత్తులని పరమాత్మ అని చెప్పాడు. అది ఎప్పుడు కూడా అదే ఉంటుంది, చివరి దాకా కూడా అదే. నువ్వు ప్రతి వస్తువులో దాన్ని చూడటం నేర్చుకుంటే ప్రహ్లాదుడు అయిపోతావు. కానీ హిరణ్యకశిపుడు ఏం చూశాడు అంటే, శంఖచక్రాలు పట్టుకుని తన తమ్ముడిని చంపినటువంటి విష్ణువునే చూశాడు. అలాంటి విష్ణువు ఆ కాలంలో అప్పుడున్నాడేమో కానీ ఎప్పుడు ఉండడు. ఇప్పుడు నేను చెప్తున్న విష్ణువు అంటే సర్వవ్యాపకమైన విష్ణువు నీకు ఏ వస్తువులో అన్నా చూపించగలరు. అర్థమైందా? పరమాత్మను అంతటా చూసే విధానం ఏమిటి అంటే ఇది ఎంతమందికి తెలిసింది? ఎంతమంది ఇట్లా ప్రాక్టీస్ చేస్తారో చెప్పండి. అందరు చేస్తారా? ఏమో అర్థమైతే చూస్తారు. ఒక లైన్లో పాపం వాళ్ళకి ఎవరికి చెయ్యెత్తడం కూడా కష్టంగా ఉందిట్రా. చాలే చెయ్యండి. మనకి ఇది తెలిసింది. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ట్రెడిషన్లో తనకు కావలసిన వాళ్ళకి బోధిస్తాడు. దాన్ని ఆగమము అంటారు. నిగమం చెప్పిన మాట ఇది. నిగమం ఏం చెప్తోంది అంటే, దాన్ని తన వాళ్ళకి ఇప్పుడు ఇంతమందికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే దీన్ని ఆగమం అంటారు. పుస్తకంలో అట్లా ఉండదు. ఎవడు సాధన చేసిన వాడికి అర్థమైంది ఇంకోడికి అర్థం చేయించగలిగిన శక్తి వాడికి ఉంటేనే వాడు మాట్లాడతాడు. మిగిలిన అందరూ గురువులైపోవడానికి వీల్లేదమ్మా. అట్లా గురువు అవడానికి వీల్లేదు. ఎవరికన్నా గురువు అని అనిపించుకోవాలని అనుకుంటే మరి ఇంకే విద్యన్నా నేర్చుకోండి. బ్రహ్మ విద్య నేర్చుకుని గురువు కావడానికి వీల్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమ్మా, ఉపనిషత్తు ఏం చెప్పిందంటే తదేజతి తన్నైజతి అంది. ఇది చూడండి, ఇది ఇంకా వేరే విషయం. సచ్చిత్తులు మిగిలిన అన్నిట్లో మనకు కనపడుతున్నాయి. అన్నిట్లో మీరు వాటినన్నిటిని శబ్దస్పర్శ రూపరస గంధాలను తీసేసి నామరూపాలను తీసేసి, నామరూపాలే మారుతున్నాయి, ఇంకేం మారట్లే. అవన్నీ తీసేసి నువ్వు పరమాత్మని దర్శనం చేయటం నీకు నేర్చుకున్నావు. అన్నిట్లో నీకు పరమాత్మ కనిపిస్తున్నాడు. ఇట్లా చేస్తే కనిపిస్తాడా కనిపించడా? ఖచ్చితంగా కనిపిస్తాడు. నీకు కనిపించింది కన్ఫర్మ్ చేసుకోవటానికి నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి. నీకన్నదే కరెక్టు, నీ గురువు నీకు చెప్పిన మాటే కరెక్ట్ అంటానికి వీల్లేదు. నీ మనస్సుకు నీకు ఇది సత్యమని అనిపించాలి. సత్యమనే అనిపించింది కదండి, మీరు సత్యంగానే చెప్పారు కదా అంటే, ఇంకెవడైనా మిమ్మల్ని ఇంకో ప్రశ్న వేస్తే చెప్పగలిగినంత రాదు.
అందుకని అది మీ సొంతం కావాలి. ఇంకోటి అడిగినా కూడా చెప్పగలగాలి. ఏమో నాకు తెలియదు అని అంటే మాత్రం నీకు వచ్చినట్టు కాదు. అందుకని ఏం చెప్తున్నాడు, తదేజతి తన్నైజతి అన్నాడు. ఇదే మాట చెప్పి ఉపనిషత్తు ఈ 2 పదాలు చెప్పింది నీకు. తదేజతి తన్నైజతి, అది నడుస్తుంది, అది నడవదు. ఇప్పుడు ఇందాక చెప్పిన మాటల్లో నడుస్తుంది నడవదు అనేది దాని శక్తికి, దాని అవ్యక్తమైన దాని శక్తి, అది బయటికి వస్తే అదే కదా పరమాత్మ. ఆ శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? శక్తివంతుడి దగ్గర ఉంటుంది. కాబట్టి పరమాత్మ లక్షణాలు 3 ఉన్నాయి. ఈ 3 లక్షణాల సంగతి చెప్తున్నాడు ఇక్కడ. ఈ 3టిని గురించి మీకు అందరికీ బాగా అర్థం కావాలి. ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఏం లాభం లేదు. ఈ 3టిని గురించి ఇప్పుడు చెప్తున్నాడు. అది కదులుతుంది, అది కదలదు అన్నాడు. కదిలేదేది, కదలంది. కదలడము కదలకపోవడం కూడా శక్తి లక్షణాలే. ఎందుకంటే కదలడం అనేటువంటి శక్తి ఎలా ఉంటుందో కదలకపోవడం అనే శక్తి కూడా అలాగే ఉంది. ఇది చేత అవుతుంది, ఇది చేత కాదు కదా. అవుతుంది, తెలుసు తెలుసు తెలియదు అని గ్రహించు తెలివి ఒకటే కదా. అందుకని అది కదులుతుంది, అది కదలదు అన్నాడు. ఈ పరమాత్మ ఎట్లా కదులుతాడు, ఎట్లా కదలడు, 2 లక్షణాలు వాడికే ఉండాలి కదా. కదిలేవాడు కదలకుండా ఉండలేడు, కదలకుండా ఉండేవాడు కదలలేడు. ఈ 2 లక్షణాలు సరిపోయేటువంటి వస్తువుని ఇప్పుడు నువ్వు చూపించాలి. ఎట్లా చూపించమంటావంటే దీన్ని డీకోడ్ చేయటం అంటారు. సముద్రం ఉంది, సముద్రం ఎన్ని నదులు వచ్చి దాని లోపల పడ్డా అది చలించదు, పెరగదు. పెరుగుతుందా? అంతే ఉంటుంది సముద్రం. దాని లోతు కానీ దాని విస్తీర్ణం కానీ నీళ్ళన్నీ పోతుంటే కూడా సముద్రం తరగదు. ఒక ఆటుపోట్లకి తగులుతుంది. ఆటుపోట్లు అంటే అవి ఒకసారి ముందుకు వచ్చేస్తుంది సముద్రం. అది జాలర్లకి తెలుస్తుంది, మనకి తెలియదు. ఎప్పుడు ముందుకు వస్తుంది, ఎప్పుడు లోపలికి వెళుతుంది అనేది మనకు తెలియదు. అది ముందుకొచ్చినా అది లోపలికి వెళ్ళినా ఒక పరి జగములు వెళ్ళినది, ఒక పరి లోపలికి కొనచ్చు. ఎన్నో నదులు వస్తాయి, ఒక్కొక్క నదిలో ఎంతంతో వాటర్ ఉంటుంది. అన్ని నదులు వచ్చి దాంట్లో పడిపోయినప్పటికీ సముద్రం మామూలుగా అయితే మనం ఒక బకెట్ నిండా నీళ్లు ఉన్నాయిరా, ఇంకో బిందెడు తెచ్చి దాంట్లో పోసామనుకో అది కింద పోతాయి కదా. సముద్రంలో ఇన్ని నదులు వచ్చి చేరినప్పటికీ సముద్రం పెరగదు. సముద్రంలో నుంచి అన్ని మేఘాలు నీళ్లు తీసుకుపోయినప్పటికీ సముద్రం తగ్గదు కదా. ఇది చూడండి, అది చెలిస్తుంది, అది చెలించదు. ఆ సముద్రం కదలదు. అందులో ప్రెషర్ బయటకు వచ్చినప్పుడు అది అలలు రాగా కదిలి బయటకు వస్తుందా రాగా? ఇప్పుడు సముద్రం 2 లక్షణాలకి సరిపోయిందా? ఏమ్మా, సముద్రం అంటే సరిపోతుందండి? మరి నా సంగతి చెప్పండి. ప్రతి దాంట్లో నువ్వు చూడగలగాలి ఇట్లా కదా. నీ సంగతి ఏమిటంటే నువ్వు సైలెంట్గా కూర్చోగలవు, కావలసినవి ఆలోచించగలవు. 2 నీ లోపల ఉన్నాయా? కాబట్టి నువ్వు పరమాత్మ అని నమ్ముతావా? ఎదురా నాయన. తదేజతి తన్నైజతి, అది వెళుతుంది, అది నడుస్తుంది, అది నడవదు. ఇప్పుడు సముద్రం నడిచిందా? సముద్రం నడవకపోతే అలా ఎందుకు పరిగెత్తుకొని నడుచుకొని వస్తుంది కదా. అలా ఎవరన్నా నడిపించారా? మరి ఎవరు నడిపించారు అంటే దానిలో ఉన్న శక్తి, దాన్ని ప్రెషర్ అంటున్నాం మనం. నాలో పాఠం చెప్పే శక్తి ఎట్లా ఉందో సముద్రంలో అలాంటి శక్తి ఉంది. ఇప్పుడు అర్థమైందా? తదేజతి తన్నైజతి, 2 ఆపోజిట్ వర్డ్స్, 2 పదాలకి అర్థం వచ్చింది. ప్రతి వస్తువులో నువ్వు చూడగలగాలి. ఏమ్మా, చూడగలుగుతున్నావా లేదా? ఎట్లా? ఇంకా చూపిస్తా చూడండి. ఆ పిల్లర్లో చూపెడతాం మీకు. అది ఆ పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్లో ఇందాకటి 7 లక్షణాలు మీకు తెలుస్తాయి కదా. ఆ పిల్లరు కదలకుండా నుంచుంటుంది. అంటే దానిలో ఉన్న కడ్డీ కదలదు, దానిలో ఉన్న సిమెంట్ కదలదు, దాంట్లో ఉన్నటువంటి ఇసుకనో మీరేమో రాళ్ళు ఏమి వేసారో కంకర
ఏది కదలటల్లా కదా. దాని తాలూకు శక్తి ఉందే అది కదిలి దీన్నంతా నిలబెడుతోంది, ఈ టాపుని నిలబెడుతోంది. నిలబెట్టడమే కాదు, దాన్ని ఇంకా పైదాకా తీసుకుపోతే కడ్డీలే కదా. ఆ కడ్డీలు మరి ఇక్కడున్న కడ్డీలు అక్కడి కడ్డీలు ఒకటే కదా, ఇవి కదలవు, దాని శక్తి కదులుతోంది. అర్థమైందా? ఇప్పుడు ఆ పిల్లర్లో మీరు పరమాత్మను చూడగలిగారా లేదా? ఏమిరా నాయన నాకు తెలియదు అంటే ఇంకెట్లా తెలుస్తుంది? ఇంకెట్లా తిట్టే తెలుస్తుంది. ఇప్పుడు కూడా మీరు పరమాత్మను అంతటా చూడలేకపోతే నేను ఇంకేం చెప్పలేదు. ఆలోచించండి, కొద్దిగా బుర్ర పెట్టండి రా, ఎక్కువ అక్కర్లే. ఎందుకంటే అమ్మగారికి నేను గబగబా ముందు దండం పెట్టుకుని వెళ్ళిపోతా. ఇదివరకు అట్లాగే ముందు భోజనానికి మేము వెళ్ళిపోతాం. మిగిలిన వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు కాదు. ఆ ఆలోచన మానుకోండి. అంతగా పరమాత్మను చూడగలిగితే ప్రతి ఒక్కళ్ళలో నీకు పరమాత్మ కనపడతాడు. నువ్వే పరమాత్మవో వాడు కూడా అదే అవుతాడు. చూడడం నీకు నేర్చుకోవాలి. అందుకని దృష్టి జ్ఞానమయ్యేం కృత్వ పశ్యేత్తు బ్రహ్మమయ్యం జగత్, అంతటా నీకు బ్రహ్మమే కనపడతాడు. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నాడంటే తద్దూరే తద్వంతికే, అది చాలా దూరంగా ఉంటుంది, అది చాలా దగ్గరగా ఉంటుంది. పరమాత్మని గురించి నీకు తెలియకపోతే వాడు ఊపరవాల ఈ పైన కూర్చుంటాడు, వాడు కిందికి రాడు. ఎవడి దగ్గరికి రాడు? నీ జోలికి రాడు వాడు. తద్వంతికే, వాడిని తెలుసుకున్నావనుకో నీ దగ్గరే ఉంటాడు. ఇప్పుడు నేను అనే పేరుతో నీ దగ్గర ఉన్న వాడిని పరమాత్మ అని తెలుసుకుంటే నేను వాడిని నిన్ను వదిలిపెట్టి పోడురా. అందుకే వాడి పేరు అచ్యుత అని పేరు. అచ్యుత అంటే అర్థం ఏమిటో తెలుసునా? ఈ శరీరాన్ని వాడు వదలడు. నేను సంపాదించిన డబ్బు నన్ను వదులుతుంది, నేను కట్టుకున్న చీర నన్ను వదులుతుంది, నేను పెట్టుకున్న నగలు నన్ను వదులుతాయి, కానీ నా శరీరం నా శరీరాన్ని వదలదు. వదలకుండా నా దగ్గరే ఉంటుంది. చచ్చిపోతే వదులుతోంది కదండి మేడం, మీరు వదలదు అని చెప్తారు నాకు కదా. చచ్చిపోతే కూడా పరమాత్మ వదలడు. చూడండి, ఎవడు చచ్చిపోతున్నాడు అంటే మనం తోరణం కట్టుకున్నాం, తోరణాన్ని గట్టిగా ముడేసాం, ఇగో పిల్లలు పూలు కట్టారు, లోపల దారం సూత్రే మణిగణ ఇవ దారం కట్టేసాము కదా. ముడి పడ్డట్టే ఉంది కానీ ముడి లేదు. ఆ సూత్రం అలాగే ఉంటుంది. ఈ కట్టినటువంటి తోరణం అంతా ఎండిపోతుంది. ఎండిపోతే ఈ తోరణాన్ని పీకేస్తున్నాం కదా. మళ్ళీ ఆ దారం మనం చచ్చిపోతే కూడా ఆ లోపలి దారం అలాగే ఉంటుంది. అందుకని పరమాత్మ పోలేదు. మరి ఎవడు పోతున్నాడు అంటే పోయినట్టు కనబడుతున్నాడు. చచ్చిపోయాడు అంటున్నామే, పోయినట్టు కనబడుతున్నాడు. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్లో ఇంకా కొంచెం జ్ఞానం పెరుగుతోందా పెరగట్లేదా? పెరుగుతోంది కదా. కాబట్టి కాస్త మనం మెట్టెక్కామనుకోవాలి. ఎక్కలేదా కదా, డెఫినెట్గా చెప్పగలరు కదా. ఫస్ట్ పార్ట్లో ఇంత జ్ఞానం కలగలే కదా. అదే కదా ఇప్పుడు చెప్తున్నది. ఏమన్నా కొత్తది చెప్తున్నామా? అసలు కొత్తది లేదురా కదా. మనకి చదువు కూడా అంతే. చిన్నప్పుడు ఏ ఫండమెంటల్స్ చెప్పారో అదే సైన్స్ మనకి చివరి దాకా చెప్తున్నారు కదా. కొత్తది చెప్పడానికి ఏం లేవు. వినండి, తద్దూరే తద్వంతికే, అది దూరంగా ఉంటుంది, అది దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు దూరంగా ఉంటుంది? నేను తెలియకుండా నీ నకిలీ నేను రాజ్యం చేస్తున్నంత వరకు అది దూరంగా ఉంటుంది. అది దూరంగా అంటే ఏమిటి? దేవుడు ఎక్కడున్నాడు అని మిమ్మల్ని అడిగితే వైకుంఠంలోనో కైలాసంలోనో అన్నాడు. ఇప్పుడు ఈ బల్లలో నేను చూపించినప్పుడు మీరు ఈ బల్లలో పరమాత్మ దగ్గర ఉన్నాడా దూరం ఉన్నాడా?
ఎప్పుడు మీకు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే పరమాత్మను గురించి మీకు సరైన అవగాహన ఉంటే ప్రతి దాంట్లో మీకు పరమాత్మ కనపడతాడు. అర్థమైందా? వాడు ఎక్కడుంటాడు? వాడు దూరంగానూ ఉంటాడు. రెండు విరుద్ధమైన మాటలు. ఏమ్మా ఇంకా ఏమన్నాడంటే తదంతరస్య, ఏమ్మా తదంతరస్య సర్వస్య, అందరి లోపల ఉంటాడు. ఒకడి లోపల ఉండగలడు, కానీ ఒకడు అందరి లోపల ఎట్లా ఉంటాడు? ఒకడి లోపల ఉండగలడు, అందరి లోపల. తదంతరస్య సర్వస్య స్టేట్మెంట్ అది. తదు సర్వస్యాస్య బాహ్యత, అది బయట కూడా ఉంటుంది. బయట ఉన్నవాడు లోపలికి, ఇప్పుడు మనం ఆనందధామం హాల్లో కూర్చున్నాము అంటాం, బయట మనం ఉండం కదా. బయట ఉన్నాడు అంటే హాల్లో లేడు అని కదా అర్థం. వాడు హాల్లో కూడా ఉన్నట్ట, వాడు బయట కూడా ఉన్నట్ట. అంటే ఎక్కడ వాడు బయట లోపల ఉంటాడు? వాడు నేను అనేటువంటి ఒరిజినల్ నేనైతే నీ లోపల ఉంటాడు. ఆ నేను నీకు నిజంగా అర్థమైతే వాడు ఇక్కడ బయట కూడా ఉండాలి. బయట లోపల నీకు కనపడటం లేదు, కానీ నువ్వు అర్థం చేసుకుంటే నీకు అనిపిస్తాడు. ఎలా అనిపిస్తాడు అంటే ఈ వేళ్లాడుతున్నటువంటి తోరణం వీడు, ఇక్కడ వేళ్లాడుతున్న తోరణం వీడు. వీళ్ళిద్దరి మధ్య ఏముందంటే సూత్రే మణిగణ ఇవ, ఒక సూత్రం ఉంది. ఇవన్నీ 5 శబ్దస్పర్శ రూపరసగంధాలు ప్లస్ నామరూపాలు 7 వీడికి తీసిపారే. బాడీకి కూడా 7 తీసిపారే. వేళ్లాడుతున్న తోరణాలు, తాడుందే సచ్చిత్ ఆనందం అనే తాడు. ఆ తాడు వీళ్ళ లోపల వాళ్ళ లోపల ఉండకపోతే వీళ్ళు ఇట్లా మనుషులుగా బతకరు. మరి చచ్చిపోవడం అంటే ఎట్లాగండి అంటే ఆ తాడు నుంచి శక్తి తీసుకుని, శక్తి బయటకు వస్తే కదా వీడు బతుకుతున్నాడు. ఆ శక్తి తీసుకుని ఈ నకిలీగాడు వ్యవహారం చేస్తున్నాడు. అక్కడ నకిలీగాడే వ్యవహారం చేస్తున్నాడు. అర్థమవుతోందా? ఈ నకిలీగాడి బతుకు ఎప్పుడైతే పోతుందో, ఎప్పుడు పోతుంది వీడి బతుకు? ఇంకా అది కూడా చెప్పేస్తా వినండి కదా. మరణం అంటే భయం పుట్టకూడదు మీకు, ఎవరికి కూడా పుట్టించకూడదు. మీరు ఎవడన్నా చస్తున్నా అని భయపడితే వాడికి ఇవన్నీ చెప్పండి. ఒరే చావడం అనేది అసలు లేదురా అని. వాడితో పాటు మీరు కూడా మేము అయ్యో చచ్చిపోతాడే అని ఏడుస్తూ కూర్చుంటే మేము వేస్ట్. ఇన్నాళ్ళు బట్టి పాఠం మీరు మరీ వేస్ట్ కదా. ఎవరికి వాడు ఇండివిజువల్ అమ్మా. వీడు నా మొగుడు, వీడు నా పెళ్ళాం లేవు అసలు. అవి నాటకంలో పాత్రలు. ఏం చెప్తా అన్నాను ఇప్పుడు? చావు గురించి, మరణాన్ని గురించి. అది అట్లా మర్చిపోతున్నా నేను. మరణాన్ని గురించి చెప్తా వినండి. ఎందుకు చచ్చిపోతా, ఎందుకు ఆ తాడుని వదిలేస్తున్నాను నేను అని కదా. తాడుని ఎందుకు వదిలేస్తున్నాను? ఇద్దరిలో ఒక తాడు ఉందన్నారు, ఆ తాడు ఎప్పుడూ ఉంటుందన్నారు. చావు అంటే ఏమిటి? అందులో నుంచి అది తీసుకోకపోవడమే అన్నారు కదా. అవ్యక్తమైన శక్తి వ్యక్తం కావటం లేదు. చచ్చిపోయిన వాళ్ళలో వ్యక్తం కావటం లేదు. ఎందుకు వ్యక్తం కావటం లేదంటే మనం ఈ శరీరాన్ని ధరించేటప్పుడే ముందే నిర్ణయం అయి ఉంటుంది. అంటే ఈ శరీరం అంటే ఆ శరీరం పోగొట్టుకున్నప్పుడు కదా ఇది రావాలి మనకి. బాగా వినండి. అది పోగొట్టుకున్నప్పుడే అంటే మన ఎవడెవడు ఏ ఆలోచనతో నన్ను ధ్యానిస్తూ దేహం వదులుతాడో వాడు ఆ లోకానికి వెళతాడు అని ఉంది కదా, భగవద్గీత ఉంది కదా. మనం చచ్చిపోయేటప్పుడు ఏమనుకుంటే అదే. అందుకని ఈ జన్మలు ఇవన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. ఆ జన్మని దాని ప్రారంధం అనే పేరుతో ఇంత మాత్రం మనం 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళకి కావలసినటువంటి కర్మని ఇంత రాసుకుని తెచ్చుకున్నాం మనం. ఎందుకంటే మనకు బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నా ఆ డబ్బులన్నీ మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోం. ఎంత పెట్టుకుంటాం? ఇప్పుడు నాకేం కావాలో, ఈ నెల నేను తినటానికి నాకు ఎంత డబ్బు అవసరమో, లేకపోతే మా ఇంట్లో పెళ్ళి ఉందనుకోండి, ఆ పెళ్ళికి ఖర్చు పెట్టడానికి ఎంత అవసరమో అంత తెచ్చుకుంటా. అంతేగాని బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ తెచ్చుకుంటామా? తెచ్చుకోం కదా. బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ సంచితం.
నేను ఇంటికి తెచ్చుకున్న డబ్బులు నా ప్రారంధం. ఈ ప్రారంధంలో నుంచి వాళ్ళకి వెంకటేష్కి చాలా అవసరమైంది అంటే వాడికి కొంచెం డబ్బులు ఇచ్చానంటే అది ఆగామి. సంచితం, ప్రారంధం, ఆగామి. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ప్రారంధం అనే కర్మ. సంచితం బ్యాంకులో ఉంది. ఆగామి వచ్చే జన్మకి వాడు నాకు ఇస్తాడు. వాడికి అప్పిచ్చేసా కదా, ఇప్పుడు ఇవ్వడు. వాడికి డబ్బులు ఇచ్చేసాను, అందుకని ఆగామిని గురించి నేను మాట్లాడడానికి వీల్లేదు. అది వచ్చే జన్మకి ఇస్తాడు వాడు. ఇవాళ ఇవ్వడు. మా ఇంట్లో పెళ్ళి అయిపోయినా కూడా వాడు ఇవ్వడు. ఈ పెళ్ళి వరకు నేను పెళ్ళి ఖర్చు పెట్టాలనుకున్నా కదా, ఇంత డబ్బులు తెచ్చుకున్నాను కదా, ఈ డబ్బుల్ని ప్రారంధం అంటారు. మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మీ కర్మ. ఇంకా నేను అంతకంటే చెప్పడానికి కూడా నాకు చేత కాదు. ఏమ్మా, ఈ ప్రారంధం అనేటువంటి కర్మ, మన బుద్ధి అనేది ఒక అర్థం ఉంది కదా, మన అమ్మ కడుపులో ఉండగానే ఈ అర్థం మనకు తయారైంది. మన దగ్గర ఇంద్రియాలతో పాటు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని ఈ 4 ఇవి మనలో తయారై ఉన్నాయి. 24 తత్వాలు మొత్తం ఇవి. ఈ 24 కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హర్షికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన. ఇట్లా 24 మందిని పెట్టేసుకున్నాం మనం. ఈ 24 మన అవయవాలు. అంతేగాని కేశవ, నారాయణ వేరే దేవుడు ఎవడు అసలు లేడదా ఎవరు. మరి చివరికి కూడా మళ్ళీ చెబుతాం కదండి, ఇవన్నీ అంటే ఈ ఇంద్రియాలన్నిటితో నేను చేస్తున్నానయ్యా, ఇవన్నీ కూడా నిరూపంగా మారిపోని. ఏ పలుకు పలికినా నీ సేవగా మారిపోని. ఏమో ఏ సేవ చేసినా ఏదో అవన్నీ. అందుకని ఈ ఇంద్రియాలతో నేను ఏ పని చేసినా అది నీ పని అయిపోని. నీ పని అయిపోని అంటే ఇప్పుడు నేను పాఠం చెబుతున్నా, నోటితో పాఠం చెబుతున్నా, మనస్సుగా ఏం చెప్పాలో ఆలోచిస్తున్నా కదా. నేను శరీరాన్ని కూర్చోబెట్టా. ఇవన్నీ కూడా ఏమిటంటే అందుకే గురువుగారు చెప్పారు, ఆయన చెప్పారు, ఆయనే మాట్లాడుతున్నారు అనేది అందుకు. ఇవన్నీ కూడా ఆయన సేవ, అంతే కదా. ఆలోచించండి. ఈ ఇంద్రియాలన్నీ మన దగ్గర బుద్ధి అనేటువంటి ఒక అద్దం, దాన్ని అద్దంలాగా పోల్చారు. నిజంగా అది అద్దం కాదు. ఈ శరీరంలో మూత్రపిండాలు ఎలాగో, మన గట్ ఎట్లాగో, మన గుండె ఎట్లాగో, అట్లా అన్ని అవయవాలు ఎట్లాగో ఇది కూడా ఒక భాగం కదా. అది ఎలా ఉంటుంది అంటే, నువ్వు అనుకునేదంతా బుద్ధిని గురించే, నీకు తెలిసేదంతా, నీకు అనిపించేదంతా బుద్ధే చెబుతుంది. విచక్షణ జ్ఞానం బుద్ధికి ఉంది అని చెప్తాం కదా. ఏరా బుద్ధి లేదా అంటాం కదా. బుద్ధి ఉంటే అట్లాంటి పని చెయ్యడు. బుద్ధి ఉంటుంది, బుద్ధి సరిగా పని చెయ్యదు. బుద్ధి లేదా అంటే అర్థం ఏమిటి? బుద్ధి సరిగా పని చేయలేదు అని అర్థం. ఆ అద్దము ట్రాన్స్పరెంట్ మిర్రర్, బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధి అనేటువంటి అద్దం ట్రాన్స్పరెంట్ మిర్రర్. ట్రాన్స్పరెంట్ అంటే అందులోకి వెళ్ళిన బొమ్మ ప్రతిబింబించదు. ట్రాన్స్పరెంట్ అంటే ఏమిటి? త్రూ దట్ ఆ కిరణాలన్నీ వెళ్ళిపోతాయి కదా. అందుకని ఇక్కడ నేనటువంటి అద్దం పెట్టుకుంటే, ఇప్పుడు నేను ఈ అద్దం పెట్టుకున్నాను, దీంట్లోంచి నా దృష్టి కిరణాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ మిర్రర్. పరమాత్మ మనకిచ్చిన బుద్ధి మిర్రర్కి ఈ కర్మని అంటించాడు. ఎంత దొంగవాడంటే, ఎందుకురా నాయన అంటించావు అని మనం అడిగితే ఆయన ఏమంటాడంటే, నువ్వు నేను ఒకటే. అట్లాగే ఉన్నట్టయితే ఈ కొత్త క్యారెక్టర్ నేను వ్యవహారం చేయడానికి వీల్లేదు. నన్ను నేను చూసుకోవాలంటే అద్దంలో బొమ్మ పడాలి. ప్రతి ఒక్కడు పరమాత్మే, వీడు పరమాత్మే, వీడు పరమాత్మే, వీడు పరమాత్మే. పరమాత్మ వ్యవహారం చేయాలంటే అవ్యక్తమైన శక్తి వ్యక్తం కావాలి. వ్యక్తం కావాలంటే ఏమిటి? ఆ అద్దం వెనక పాదరసం అంటిస్తేనే ఆ అద్దం రిఫ్లెక్ట్ అవుతుంది.
ఏమ్మా సైన్స్ ఒప్పుకుంటుందా? అంతేనా? పరమాత్మ మన అద్దం వెనక పాదరసాన్ని అంటించాడు. ఏ పాదరసం అది? ఎప్పుడైతే అద్దం వెనక ఏదైనా నువ్వు అంటిస్తావో అప్పుడు అద్దం వెనక వెళ్ళినటువంటి ఆ కాంతి కిరణాలు అవతలికి పోలేక ఎదురు తిరిగి వస్తాయి. అందుకు నీకు ఈ శరీరం నేను అని అనిపిస్తున్నది, లేకపోతే అనిపించదు. ఎందుకు నాకు అనిపిస్తోందండి అంటే అద్దంలో పడ్డ నా ప్రతిబింబం నేను అని అనిపిస్తోంది కదా. మీకు అనిపిస్తోందే, అనిపించలేదా? అద్దంలో పడ్డ మీ బొమ్మని మీరేమనుకుంటారు? నేనే అనుకుంటారు కదా. మరి నేను ఇక్కడ అద్దం ముందర టేబుల్ మీద కూర్చొని స్టూల్ మీద కూర్చొని మొహం బొట్టు పెట్టుకుంటూ ఆ అద్దంలో పడ్డ బొమ్మని నేనంటావేమిట్రా? అది నకిలీ నేను, ఇది ఒరిజినల్ నేను. ఇప్పుడు మీకు అర్థమైందా? అందరికి అర్థమవుతోందమ్మా? సెకండ్ పార్ట్ ఇట్లాగే ఉంటుందమ్మా. ప్రతి విషయాన్ని మీరు ఇంటి గురించి ఆలోచించకుండా ఇక్కడ గురించి ఉంటేనే అర్థమవుతుంది. ఏమాత్రం మీ బ్రెయిన్ పక్కకు పోతే అర్థం కాదు కదా. ఏం కష్టం లేదు, వర్షం వచ్చినా కూడా మీకేం భయం లేదు, నేను అన్నం పెడతాను చెప్పా కదా. మీకు అందరికీ అన్నం పెట్టగలిగిన సంపద భగవంతుడు నాకు ఇచ్చాడు, పెట్టే బుద్ధి కూడా ఇచ్చాడు. ఆ బ్రహ్మకీట జనని ఆ మహాతల్లి ఎట్టబడుతున్నదో మనందరితో కదా. పైగా మనం తిట్టను కూడా తిడుతున్నాం ఆమెని. ఏ పని చేయకపోతే ఏం దేవుడో, ఏం చేసినా ఏం చేయడు. ఏం చేసావు నువ్వు మహా? ఏం చేయలే, కానీ ఏదో చేశానని చెబుతావు. దీపం పెట్టా కదా, పూజ చేశా కదా. ఎవరి కోసం పెట్టావు దీపం? నా కోసం పెట్టావా? నేనే పెద్ద ప్రకాశాన్ని, నా తద్భాసయతే సూర్యుడే నా ప్రకాశం ముందర పనికి మాలినవాడు. నువ్వేం చేసావు? అహంకారంతో మాట్లాడుతున్నావు, అంతకంటే ఏం లేదు. ఏమ్మా, పరమాత్మ ఇప్పుడు ఏం చేశాడు? మన దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్ మిర్రర్కి వెనక ఏమంటించాడు? ప్రారబ్ధం అనేటువంటి పాదరసాన్ని అంటించాడు. అది ఇండివిజువల్గా ఉన్న అద్దానికి ఇండివిజువల్గానే ఉంటుంది. వీడి ప్రారబ్ధం వేరు, వాడి ప్రారబ్ధం వేరు, ఇద్దరికి ఒక ప్రారబ్ధం ఉండదు. ఈ ప్రారబ్ధాన్ని అంటించడం వల్ల ఏం జరుగుతోందంటే మన బింబమే ఇంకో బింబంగా కనపడుతోంది. అద్దంలో దానికి దీనికి తేడా ఉండదు. అందుకని మనం ఏమనుకుంటున్నామంటే ఆ అద్దంలో పడ్డ బొమ్మని నేనే చూస్తాను. నా అద్దంలో పడ్డ బొమ్మ ఎవరికి కనపడుతుంది? నాకే కనపడుతుంది. నాకు కనపడ్డ బొమ్మ నకిలీ బొమ్మ, నేను ఒరిజినల్ బొమ్మ. నీ దగ్గర ఉన్న నేను ఆ ఒరిజినల్, ఇది నకిలీ, ఇదే నేనంటున్నావే అది నకిలీ. అర్థమైందా? ప్రతి క్షణము పరమాత్మ నన్ను ఎందుకు తయారు చేశాడు? ఆ ప్రారంధాన్ని అనుభవించాలి. ఎందుకంటే నేను ప్రారంధం అనుభవించాలి అంటే నేను రాముడి క్యారెక్టర్ వేద్దామని అరుణ్ గోవిల్గా ఉన్నవాడిని నేను ఇక్కడికి వచ్చా. రాముడి వేషంలో ఏముంటుందో ఆ డైరెక్టర్ ఏం చెప్పాడో ఆ డైలాగులే నేను మాట్లాడాలి. నేను అరుణ్ గోవిల్గా మాట్లాడకూడదు. అందుకని మనం బుద్ధి కర్మానుసారణి. అర్థమవుతోందా? బుద్ధి కర్మను అనుసరించి ఎందుకు ఉంటుంది అంటే బుద్ధి కర్మను అనుసరించి ఎందుకు వెళుతోంది అంటే బుద్ధి ఈ శరీరానికి సంబంధించింది, కర్మ ఈ శరీరానికి సంబంధించింది. ఆ బుద్ధిలో అలాంటి ఆలోచనలే వస్తాయి, ఆ పనే చేస్తాడు. ప్రతిరోజు మనం పుట్టినప్పటి నుంచి ఏదేదో ఎన్నెన్నో పనులు చేశాం కదా, ఊరికేం కూర్చోలే. ఈ చేసిన కర్మల వల్ల ఆ పాదరసం కొద్ది కొద్దిగా ఆ అంటించింది గీతలుగా గీస్తే పోతుంటుంది. దాన్ని ఏమంటుందంటే శాస్త్రం అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అది శుభకర్మైనా అశుభకర్మైనా అవశ్యం తప్పక నువ్వు అనుభవించాలి. ఏ కర్మను అనుభవించాలి? ప్రారబ్ధ కర్మని. అందుకే ప్రతివాడు ఏమంటాడంటే ఇది నా ప్రారబ్ధం అంటాడు. ప్రారబ్ధం అంటే అర్థం ఏమిటి? యు ఆర్ అడ్మిటింగ్, నువ్వు అడ్మిట్ చేసుకుంటున్నావు. ఏమని? నా కర్మనే నేను అనుభవిస్తున్నాను అని కదా.
మరి దేవుడు ఎవడో నాకు ఇచ్చాడంటావేమిట్రా? నీ మాటలతో నువ్వే చెబుతున్నావు. ఏమిట్రా నాయన ఈ పరిస్థితి అంటే, ఇది నా కర్మమ్మా. నీకు తెలిసినా తెలియకపోయినా మాట్లాడుతున్నావు కదా. నీ కర్మని నువ్వు అనుభవిస్తూ ఉంటే ఆ కర్మ వెనక ఉన్న పాదరసం ఒక్కొక్క రవ్వ అయిపోతుంది. అది ఆఖరి ఇప్పుడు అయిపోతుందో అప్పుడు నీ ట్రాన్స్పరెంట్ మిర్రర్ బయటపడుతుంది. ప్రతిబింబం పడదు. ప్రతిబింబం పడకపోతే నేను చచ్చిపోయినా అని అంటున్నాను. అర్థమైందా? అద్దంలో ప్రతిబింబం ఎందుకు పడలే? ఇప్పటిదాకా పడింది కదా. వెనక ప్రతిబింబం పడే కెపాసిటీ మిర్రర్ కోల్పోయింది. ఏం నాయన సైన్స్ వాళ్ళకి అర్థమవుతోందా? నేను సైంటిఫిక్గానే నేర్చుకున్నా, అందుకని నాకు భయమే లేదు. కర్మ ఎప్పుడు అయిపోతే అప్పుడు దేహం చాలించాలి. చూడండి, మామూలుగా మన పెద్దవాళ్ళు ఏం మాట్లాడతారంటే, ప్రారబ్ధ కర్మ ఎప్పుడు అయిపోతుందో అప్పుడు ఆ ప్రతిబింబం పట్టం మానేస్తుంది. ప్రతిబింబమే కదా నకిలీ నేను. ప్రతిబింబం కనపడకపోతే నేను చచ్చిపోయినాను. నకిలీ నేను చచ్చిపోతాను, ఒరిజినల్ నేను చావను. అర్థమైందా? ఇవాల్టి పాఠం అంతా అర్థమైతే మీరందరూ ఒక్కొక్క నోట్స్ ఇవాళ రాసుకోండి. ఏమ్మా, రాసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు విన్నప్పుడు బాగానే ఉంటుంది. ఒకవేళ మర్చిపోతే ఇవాళ్ళే పాఠం అప్లోడ్ చేస్తాడు, మళ్ళీ పెట్టుకుని ఎక్కడ మర్చిపోయినారో చూసుకోండి. ఈ మొత్తం పాఠం ఎవరికి వాళ్ళు మీ నోట్స్ మీరు రాయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఊరికే ఇక్కడ వింటుంటే నేను చెప్తున్నా కాబట్టి మీకు అర్థం అవుతుంది, తర్వాత ఉండదు, పోతుంది. ఎందుకు అంటే సాధన చేయకపోతే ఇది నిలబడదమ్మా. అన్నీ విన్నట్టే ఉంటాం. ఎప్పుడైతే బొమ్మ పడలేదో అప్పుడు ప్రతిబింబం పడడం మానేస్తుంది. ఇప్పుడు ప్రతిబింబమే నకిలీ నేను, ఒరిజినల్ నేను అలాగే ఉంటుంది. మరి నాకు కనపడలేదు కదా అంటే, నీకు నువ్వు ఉన్నావని తెలియదు. ఎవడికి తెలియదు? ఎవడైతే నకిలీ నేనని అనుకుంటున్నాడో వాడికి బొమ్మ కనపడదు కదా. పెద్దవాళ్ళు ఏమంటారంటే, వాడికి నూకలు అయిపోయినాయమ్మా అంటారు. నూకలు అయిపోయినాయి. ఆ చచ్చిపోయిన మా గురుదేవులు మమ్మల్ని పంపించేవాళ్ళు, అందుకని చెప్తున్నా. ఆ చచ్చిపోయిన వాడి ఇంట్లోనే ఇంకా బస్తా బియ్యం ఉంటాయి కదా. వాడు తినవలసిన బియ్యం అయిపోయినాయి. నూకలు అయిపోయినాయి అంటే అర్థం ఏమిటి? వాడు తినవలసిన బియ్యం ఒకటే కాదు, వాడు పీల్చవలసిన గాలి కూడా అయిపోయింది. వాడు అరిగించుకోవలసిన అన్నం కూడా అయిపోయింది. మిషన్ కాస్త పని చేయటం మానేసింది. ఎందుకంటే అన్నం అరిగించేది ఒక మిషన్ ఉంది కదా. మరి ఆ చచ్చిన వాడి నోట్లో కూడా ఇన్ని బియ్యం గింజలు ఏదో వేస్తున్నాం కదా, అవి లోపలికి పోవచ్చు కదా. ఈవెన్ ఇంజెక్షన్ ఇస్తే ఆ మెడిసిన్ కూడా చచ్చిన తర్వాత లోపలికి పోతుంది. అర్థమైందా? చచ్చిపోయినాడంటే ఏమైనాడు? ఇప్పుడు చావుని గురించి మీకు ఇంత ఖచ్చితంగా తెలిస్తే ఎవరు చచ్చినా మీరు బాధపడక్కర్లేదు. ఎందుకని? ఇంకా అది కూడా చెప్తా వినండి. ఈ పరస్పర విరుద్ధమైన మాటలు చెప్పి ఉపనిషత్తు మనకి ఇంత స్ట్రాంగ్ చేస్తోంది. ఇందాక తెలిసిన విషయాన్నే ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్థూల నిఖనన న్యాయం ఇది. అంటే ఇంకా కాస్త గుంజబాతుకుని ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని అంటున్నాం. మనం అనుకుంటున్నాం, మనం అట్లా అనుకోవడానికే. లేకపోతే ఇంకో రకంగా చెప్పాడు. రమణానంద మహర్షి లాంటి వాడు ఏదో చెప్పాడు, ఒకసారి వినిపించమ్మా, వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్లాంటి వ్యధవ పనులు చేసే వాళ్ళందరినీ ఒక్కసారి వినని, దాంట్లో కూడా పడని, ఏం తప్పులేదు. దీని దగ్గర పెట్టి వినిపిస్తుంది. శోచిష్టహారైమాన్ ఋషా
ముస్లింలకి యజ్ఞమే లేదు. వాడు యజ్ఞానికి ఒక మంత్రం చెప్పి స్వాహాకారం దేవతలకి, స్వధాకారం పితృదేవతలకి. పితృదేవతలకి స్వధా అనాలి, దేవతలకి స్వాహ అనాలి. వాడు స్వాహాకారాలతో యజ్ఞం చేస్తున్నాడు మహమ్మదీయులకి. ఎందుకంటే అది బాబా భక్తుడు. వాడు అద్వైతాన్ని ఇన్నాళ్ళు శివుణ్ణి పెట్టి ఇంత పెద్ద లింగం పెట్టి దానికంతా ఏమనాలి చెప్పండి? సమాధానం చెప్పడానికి మీకు చెప్తున్నా. అది పిచ్చి పిచ్చి వాళ్ళు, తెలియని వాళ్ళు అట్లాగే మాట్లాడతారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు మాట్లాడడానికి వీలుగా మీరు మీ పాఠాన్ని రాసి పెట్టుకోండి. ఇవాళ విని ఉంటే మీకు అర్థమవుతుంది, రేపు మీకు మీది గుర్తుండదు. ఎందుకంటే రేపు ఇంకా చెప్తా కదా, అది వస్తుంది. అందుకని ఒక నోట్బుక్ కొనుక్కోండి. తదు సర్వస్య అస్య బాహ్యత. ఇప్పుడు బాహ్యత ఉన్నదేమిటి? ఆ పైన ఉన్న సూత్రే మణిగణ ఇవ. బయట కనపడుతున్నది ఏమిటి? నీ లోపల ఉన్నటువంటిది ఆ సూత్రం. బయట ఉన్నటువంటిది ఆ బయట వేళ్లాడేటువంటి తోరణం. తోరణాన్నే మనం మామిడి ఆకుల తోరణం, తమలపాకుల తోరణం, బంతి పూల తోరణం అంటాం. దారాన్ని మాట్లాడడం. దారం లోపల ఉన్న నేను, బయట ఉన్న నేను. బంతి పూలు, చామంతి పూలు, మల్లెపూలు మీ ఇష్టం. ఇదిగో తులసి ఆకులు, అవన్నీ మారుతూ ఉంటాయి. అవన్నీ నాదులు. లోపల ఉన్న తెడ్డు నేను. అందుకని అంతరస్య సర్వస్య సర్వస్యాస్య బాహ్యత కూడా అయిపోయింది. రెండు చూడండి కాంట్రవర్సీ పాయింట్. నేను అందుకే చెప్పా, ఇది చెప్పాలంటే నాకు చాలా టైం కావాలిరా నాయన కదా. నిన్న ఈ పాఠం చెప్పినట్టయితే ఆమె వచ్చినట్టు కూర్చుండేది, నేను ఇట్లా తిట్టేదాన్ని కాదు. నిన్న చెప్పాలంటే మరి నాకు ఇంత టైం ఇవ్వాలి కదరా. ఊరికే చదువుకుపోమంటే చదువుకుపోతా, ఏం లాభం? పుస్తకం మీ దగ్గరే ఉంది. రోజు బుక్ తెచ్చుకోండి, తెచ్చుకుంటేనే నయం. క్లాసుకు టెక్స్ట్ బుక్ లేకుండా వస్తే వేస్ట్. ఎక్కడ ఏం చెప్పానో కనీసం పుస్తకం చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే కొనుక్కోవడానికి మనకెట్లా బుద్ధి పుట్టలేదు, బుద్ధి పుట్టదు. ఎందుకు ఉద్ధరికిస్తుంటే ఎందుకంటే మేము కొనుక్కోవాలి? ఆ డబ్బులు మా అమ్మాయి పెళ్ళికి దాచిపెట్టుకుంటాం కదా. ఏంటండి? బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్. ఆ బ్రహ్మ తూర్పులో ఉంది, పశ్చిమంలో ఉంది, అది ముందుంది, అది వెనక ఉంది, ఉత్తర దక్షిణాల్లో అదే ఉందని చమత్కరిస్తుంది శాస్త్రం. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే, ఇప్పుడు మీకు ఆ పైన లోపల ఉన్న థ్రెడ్ ఎప్పుడైతే అర్థమైందో, థ్రెడ్ అంటే ఏమిటి? ఆ దారం. ఏ దారం? దీని లోపల కట్టిన దారం. ఈ దారం లేకపోతే వీళ్ళందరూ ఎగిరిపోతారు కదా. మనందరినీ ఒక దారం కట్టేసింది. ఆ దారానికే కులమని పేరు పెట్టావు, ఆ దారానికే కుటుంబం అని పేరు పెట్టావు. చూడండి, మనం ఒక కుటుంబంలో అన్నదమ్ములకి ఏం బంధం ఉంది? ఈ దారమే కదా. ఈ దారాన్ని తెంచుకుని పోతున్నాం అన్నమాట. మనం అమ్మ నాన్న దగ్గర నుంచి ఆస్తి పంచుకుని పోతున్నామంటే దారాన్ని తెంచుకుని పోతున్నాం. ఒక బంధం నిన్ను బంధించిందే. ఏమిటి ఆ బంధం? తల్లి కొడుకు అనే బంధం, అన్నదమ్ములనే బంధం, భార్యాభర్తలనే బంధం. ఆ బంధం కూడా తెంచుకుని పోతున్నాం డివర్స్ అనే పేరుతో. ఎందుకు అంటే మనకు అది తెలియదు. బంధం ఎక్కడుందో తెలియదు. నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నా, వాడితో నాకేం సంబంధం? ముఖ్యంగా ఆడపిల్లల తల్లులు బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎంత ఆశ ఉంది అంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు సంపాదించలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా వాడే వస్తాడే, నువ్వు ఆ సంచి పట్టుకొని వచ్చేసేయి అంటోంది తల్లి.
సామాజిక స్పృహ కలిగించాలని మీకు మాట్లాడుతున్నా. తల్లులే అంటున్నారు ఈ పని, ఇంకా బిడ్డ చేయదా పని? బంధం గురించి నువ్వేం చెప్పావు నీ పిల్లకి? బంధం గురించి చెప్పు. ఆ బంధంతో ముడేస్తున్నావు అంటే చెప్పా కదా. ఈ తోరణం ఎట్లా కట్టాం? అడ్డంగా కట్టేశాం. ఆ తోరణం ఎట్లా కడుతున్నావు? మూలాధారం బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతర్హృదయ విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతర 3 ముళ్ళు అట్ల వేశావు. అట్లా వేసి ఏం చేశావు అంటే నీ కూతుర్ని ఆ ఇంటికి ఇచ్చేశావు. మా మదర్ నాకు ఒకటే మాట చెప్పింది, అమ్మ ఆ ఊరికి నిన్ను ఇచ్చేశాను, ఆ ఇంటికి, అక్కడి నుంచి 7 రావాలి కానీ నువ్వు రావడానికి నేను ఒప్పుకోను, శవాన్ని రావాలని చెప్పింది. ప్రతి తల్లి ఎట్లా అనుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. బాగా గుర్తు చేసుకోండి. ఎవరికైనా ఈ మాట చెప్పండి, ఏం తప్పు లేదు. నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకునేప్పుడే నేను చేసుకోను అని చెప్పేసి, చేసుకున్న తర్వాత ఒకసారి బంధంలో చిక్కుకున్న తర్వాత డైవర్స్ గురించి ఆలోచించామంటే ఇది చాలా తప్పు. ఎవరికైనా చెప్పండి. సముద్రంలో అలలు రాకుండా ఉంటాయా? మనుషులకు కష్టాలు రావా? తప్పించుకుని పారిపోతావా? వాడిని ఒక్కడిని ఒంటరి వాడిని చేస్తావా? చాలా అన్యాయం చేస్తున్నారు అమ్మాయి. ఏం వాళ్ళ గొప్పతనమో, ఏమి అహంకారమో, ఎంత పొగరెక్కిందో వాళ్ళకి, చచ్చినట్టు పడి ఉండక. ఒక్కసారి జియోగ్రాఫికల్ ఛానల్ చూడండి. మేము సంపాదిస్తున్నాం కదా అని వీళ్ళు మాట్లాడతారు. ఒక్కసారి సింహాల జీవితాన్ని చూడండి. సింహాలని జువాలజీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండరా. సింహాలు పులులు ఉంటాయి కదా, ఆ మగ సింహం ఇంట్లోనే ఉంటుంది, దీన్ని రక్షిస్తూ ఉంటుంది కుటుంబ వ్యవస్థ, ఆ పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఆడసింహం వెళ్ళి ఆహారం తీసుకొస్తుంది. పక్షి కూడా అంతే చూడండి, గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డు దగ్గర కాపలాగా మగ పక్షిని పెడుతుంది. ఆ ఇంట్లో చూపిస్తా మీకు. ఇది ఆహారం కోసం పోతుంది. అది తీసుకొచ్చి జియోగ్రఫికల్ ఛానల్లో నేను నా కళ్ళతో చూశాను. ఆ ఫస్ట్ ఆ హస్బెండ్కి పెడుతుంది. పులి సింహం చేస్తున్నాయి ఆ పని. నువ్వు మనిషి జన్మ ఎత్తావు, నేను సంపాదిస్తున్నాను, అదే ఆహారం సంపాదించుకొస్తుంది, వేటాడుకొస్తుంది. జియోగ్రఫికల్ ఛానల్ చూడండి కావాలంటే. ఆ పిల్లలన్నింటినీ కూడా అది పెంచుతుంది ఆ తండ్రి సంరక్షణలో. ఇప్పుడు తండ్రి సంరక్షణ అక్కర్లా, డబ్బులు వాడికి కావాలి. మళ్ళీ అద్వైతమే చెప్పండి, నేను సామాజిక స్పృహ మీకు చెప్తున్నా. ఆ అత్త కనకపోతే నీకు మొగుడు ఎక్కడి నుంచి వచ్చేవాడు? వాడి సంపాదన అంతా నాదంటావా? ఆ అత్తని ఇంటికి రానియవా? ఎవరికైనా బుద్ధి ఏమ్మా? ఆ పరమాత్మ ఉత్తర దక్షిణాల్లో కూడా అదే ఉందని చమత్కరిస్తోంది శాస్త్రం. ఎందుకంటే నీకు ఎప్పుడైతే నీ లోపల ఉన్నటువంటి బంధం, అదే చెప్పాను మీకు కనపడదు, అది లోపల ఉంటుంది. ఇవాళ నువ్వు అహంకారంతో పక్కకి వెళ్ళిపోయినప్పటికీ ఎప్పుడో ఆ బంధం నిన్ను లాగుతుంది. చాలా తప్పు చేశావు. పశ్చాత్తాప్కే కడువే ఫల్ కిసీన కిసీ దిన్ సభీకో చక్నా పడేగా. తప్పు చేశావంటే పశ్చాత్తాపం అనేటువంటిది ఇప్పుడు తెలియదు, ఎప్పటికైనా తెలుస్తుంది. నువ్వు ఆ బంధంలో చిక్కుకోకుండా ముందే పక్కకుంటు, పెళ్లి చేసుకోవాకు. చేసుకుని మళ్ళీ ఇటువంటి పాడు పనులు చేయవాకు. ఎవరన్నా కష్టాలు వస్తాయమ్మా, సముద్రంలో అలలు తప్పకుండా వస్తాయి. కదిలేది కదలనిది అదేనట. దాని విశేషం కదులుతుంది, దాని సామాన్యం కదలదు. మళ్ళీ నీకు సైంటిఫిక్గా చెప్తున్నాడు. దాని విశేషం కదులుతుంది, దాని సామాన్యం కదలదు. సామాన్యం నీ దగ్గర నేను అని ఉంది, విశేషం నీ దగ్గర నీ నాది ఉంది. నాది కదులుతుంది, నాది ఆనందధామంలోకి వచ్చి కూర్చోవాలి, నాది ఆనందధామం వదిలిపెట్టి పోవాలి కదా. కానీ నేను ఎందుకు కదలదంటే కుండలో ఆకాశంలాగా. కుండ పోతూ ఉంటే అక్కడున్న ఆకాశం కుండలోకి చేరుతుంది. ఆకాశం కదలక్కర్లే,
నీ దగ్గర ఉన్న నేను కదలక్కర్లే, ఎందుకంటే ఆ నేను అక్కడ కూడా ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఉంది. అందుకే బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్ అన్నాడు. అర్థమవుతుందా? ఊరికే చదువుకుంటే అర్థం కాదు. తెలంగాణ గారు నాకు గురువు లేదు గుండ్లు లేదు అంటాడు. గురువు గుండ్లు లేకపోతే ఇవి అర్థమయ్యేవి కావు. ఎవడైనా నాకు తండ్రి లేడు నేను పుట్టాను అంటే ఎంత కరెక్టు? అబద్ధం కదా. తండ్రి లేకుండా ఎట్లా పుడతాడు వాడు? ఇది కూడా అలాంటిదే. ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. గోదావరిలో కుండలు ఉన్నాయి, మీకు తెలిసింది. కుండల్లో గోదావరి ఉంది. కుండలోని గోదావరి, లోపలి గోదావరి, కుండ బయట ఉన్న గోదావరి, దూరంగా ఉన్న గోదావరి సర్వవ్యాపకమైనది. అది అనులోమం, ఇది ప్రతిలోమం. చూచేవాడు జీవుడు, చూడబడేది జగత్తు. మీకు తెలిసి ఇవన్నీ. చూచేది కనపడదు, కనపడేది చూడదు. నీవు అనుకున్నది ఆత్మ కాదు, నువ్వు చూచే ప్రపంచం అనాత్మ కాదు. నకిలీ నువ్వు నేననుకుంటున్నావు. దేహము ఇంద్రియాలు నేననుకుంటున్నావు. చూడండి, అదే ఆత్మ. దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ అంటావు. జగత్తును అనాత్మ అంటావు. నీ పరిశుద్ధమైన ఆత్మ శరీరంలో ఉపాధిలో బందీ కాదు. బందీ అయినట్లు కనపడుతుంది, బందీ కాదు. ఎందుకని? ఆ తాడు కట్టి మళ్ళీ మనకు అక్కడ ఏం కడుతున్నాను, తోరణం కట్టినప్పుడు ఆ తోరణం కట్టుబడ్డట్టుగా ఉంటుంది కానీ కట్టుబడదు, అది ఊడిపోతుంది. అందుకే మరణం అట్లాంటిది. నేరస్తుని జైల్లో బంధిస్తారు కానీ నేరం చెయ్యని వాడిని బంధించరు కదా. పరిశుద్ధాత్మ తాను కాని దేహాన్ని తాను అనుకునే నేరం చేస్తే దేహంలో బంధించబడి జీవుడవుతోంది. అర్థమైందా? పరిశుద్ధాత్మ తాను కాని దేహాన్ని తాను అనుకుంది, అది చేసిన తప్పు. ఆ పాపం చేయటం వల్ల, అందుకే పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్, పాపం వల్ల పుట్టాను రా, ఈ శరీరం ధరించాను. కానీ మనం కాదు, మనం ప్రాప్తోహం అనాలి. ఎందుకు అనాలి అంటే, నాకు ఈ శరీరం ప్రాప్తించకపోతే నన్ను నేను తెలుసుకునే అవకాశం దొరకదు. నాకు గురువు దొరకడు. శరీరం లేకపోతే నేను ఆవునో గేదెనో అయితే రామనాథం గారు నన్ను రానియరు, పాఠం చెప్పరు. అలాంటి శరీరం ధరించాను కాబట్టి ఆయన నన్ను రమ్మంటున్నారు, పాఠం చెప్పారు. నేను పాఠం చెప్పింది కాక ఆయన ఇంకా ఏం చెప్పారంటే, నీకేం తెలిసిందో అది వాళ్ళకి చెప్పమన్నారు. మీరు కూడా శరీరం ధరించకపోతే మీకు నేను చెప్పను, మీకు అర్థం కాదు. ఆనందధామంలోకి రానియను కదా. పిల్లి వస్తేనే మనం రానియలే, వెళ్ళగొట్టేసాం. మీరే ఆలోచించండి రా. అంటే మానవ శరీరం, విద్యారణ్యులు అందుకే అన్నారు, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం, మీకు ఈ మూడు దొరికినాయి. ఉపయోగించుకోవడం ఇంకా మీ చేతిలో ఉంది. ఏమిరా, నేరం ఏం చేశాం మనం? నేను కాని దాన్ని నేను అనుకుని దేహంలో బంధించబడి జీవుడు అయినాడు. ఎప్పుడు జీవత్వాన్ని వేసుకున్నావో ప్రపంచం నిన్ను బాధిస్తుంది అని అనుకుంటున్నావు. ఆత్మలక్షణం నీకు తెలిస్తే బాధించే ప్రపంచం కూడా నీవేనని తెలుసుకుంటావు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నీ లోపల నీ బయట అంతా నీవే వ్యాపించావని అర్థమవుతుంది. అజ్ఞానం వల్ల కల్పితమైన జీవజగత్తులు జ్ఞానం కలగగానే సూర్య తేజస్సుకు ఆరిపోయిన కళ్ళాపు వలె లేకుండా పోతాయి. జగత్తంతా దృష్టి సృష్టి అని, వస్తు దృష్టి కాదని నీకు తెలుస్తుంది. నీవు చూస్తున్నావు కాబట్టి రజ్జువు సర్పమై కనిపిస్తుంది. అది నిజంగా లేదు కాబట్టి దానికి అది కనిపించదు. నువ్వు చూస్తేనే స్వప్నం కనిపించింది కదా. ఏమ్మా, అది పొటెన్షియల్గా ఉంటే నిరుపాధికం, అది చేసే పనులు సోపాధికం. దేవతా వస్త్రాల్లాగా భాష్యకారులు ఆత్మని గురించి వర్ణిస్తారే కానీ అదేమిటో చెప్పరు. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇందా నుంచి నేను చెప్పినవన్నీ మాటలే, మీకు అర్థమైందే, అది మాటలు కాదు, అది నిజం. మీకు అర్థాన్ని నేను మాటలతో చెప్పలేను. అందుకని యతో వాచో నివర్తంతే, వాక్కు ఎక్కడికి వెళ్ళి మాటలు చెప్పలేక వెనక్కి వస్తుందో అప్రాప్య మనసా సహా, మనస్సు కూడా అంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది. కానీ అర్థం చేసుకునేది మాత్రం
మీరే అంటే పరమాత్మే అర్థం చేసుకోవాలి, పరమాత్మే అర్థమయ్యేట్టు చెప్పాలి. చెప్పేవాడు పరమాత్మే, వినేవాడు పరమాత్మే కదా. మనకి చూడటానికి నర నారాయణులు అని కృష్ణార్జునులు కనపడతారు, కానీ చెప్తున్నవాడు వాడే, అంటే ప్రశ్న అడిగేవాడు వాడే, జవాబు చెప్పేవాడు వాడే. కానీ ఎలా కనిపిస్తారంటే మనకు మాత్రం గురు శిష్యులు. అందుకే సహనావతు సహనౌ భునక్తు, మేమిద్దరం ఉన్నాం. మా విద్విషావహై, మేమిద్దరం ఎప్పుడు పోట్లాడుకోకూడదు. నేను పోట్లాడుకున్నాం, మనమిద్దరం పోట్లాడుకోకూడదు. సహనావతు సహనౌ భునక్తు, మేము ఈ వచ్చిన ఆహారాన్ని మేమిద్దరం ఈక్వల్గా తినాలి. అర్థమవుతుందా? సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై, మేము ఎప్పుడూ పోట్లాడుకోకూడదు. ఎందుకని మేమిద్దరం ఒకటే కాబట్టి. మేమిద్దరం వేరుగా ఉంటే, జీవ జగత్తులుగా ఉంటే నేను జీవుణ్ణి, వాడు జగత్తు, కొట్లాడుకు చేస్తాం. ఏమ్మా వాక్కు మనస్సు దాన్ని తెలుసుకోవడానికి వెళ్ళి అవే అయిపోతాయి. ఉప్పు బొమ్మను సముద్రపు లోతు తెలుసుకుని రమ్మంటే అది ఏం చేస్తుంది? వెళ్ళి సముద్రమై కూర్చుంటుంది కదా. నువ్వు పంపిన ఉప్పు బొమ్మ ఏమైందో తెలుసుకోవాలంటే నీ నాలుకతో ఆ నీటిని రుచి చూచి చూడాలి. అంటే నీకు నీవే ఆత్మను అనుభవించాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేది, నీ ఆత్మను నువ్వే తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం కలిగితే నకిలీ ఆత్మ అయిన జీవుడు, నకిలీ అనాత్మ అయిన జగత్తు కనిపించవు. అది దర్శనం. వాణ్ణి దార్శనికుడు అనాలి. చూడగలిగిన వాడు. ఇవాళ మీరందరూ దార్శనికులు అయిపోయినారో కాలేదో నాకు తెలియదు. అది గుర్తుపెట్టుకుంటే అయిపోతారు, గుర్తుపెట్టుకోకపోతే అయిపోరు. మీ ఇష్టం. అది ఉద్ధరేదాత్మనాత్మనం, మీకు మీరు ఉద్ధరించుకోవాలి. అప్పుడు ఇహము పరము కూడా ఆత్మ అయితే స్వర్గాదులు కానీ ఆ సుఖాలు కానీ నీకు కావాలని అనిపించవు. స్వర్గానికి పోదాను రా, అక్కడ కూడా ఇంతే కదా ఉండేది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.